అయ్యా పెద్దన్న బయట గారు. ఓకే అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మరి బాలయ్య బాబు అఖండ 2 తాండవం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? తాండవం ఆడిపోతుందన్నా. ఆల్రెడీ ఫ్యాన్స్ మొత్తం సెలవులు తీసేసుకున్నారు. వాళ్ళ నైట్ షోలకి కొద్దిగా పర్మిషన్ రాలే, అది ఇది అని ఆడాడో అసలు ఏం అర్థం కావట్లేదు. ఆన్లైన్ లో ఇంకా టికెట్లు వదలలేదు. చాలా మంది బాధపడుతున్నారు. కానీ లోపల లోపల డైరెక్ట్ గా హాల్ దగ్గరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. ఫ్యాన్స్ మొత్తం హాల్ దగ్గర హాల్ని చుట్టుముట్టేశారు. తాండవం ఆడిపోతుంది, మహా తాండవం అన్న. అమ్మమ్మ 7 డైలాగులకి బాలయ్య గారి లుక్కులకి పొగుడుతున్నారన్న. బోయపాటిని తమన్ గారిని పొగడం వాడు లేరు ఈ రోజు. అది మరి థియేటర్ బయట అంబులెన్స్లు పెట్టుకోమంటున్నారు. కంపల్సరీ సౌండ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? బద్దలుగా పోతుంది అన్న సౌండ్. జై బాలయ్య అన్న కూడా గొంతు పోయిద్ది అన్న ప్రతి ఒక్కరికి. కానీ అనాలి జై బాలయ్య అని ప్రతి ఒక్కడే అంటాడన్న. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే ఫోన్ లోనే గూస్ బంప్స్ వస్తే మరి థియేటర్ లో చచ్చిపోతారు అనుకో. కంపల్సరీనా ఫస్ట్ షో ఉన్న వాళ్ళకి ముందే చెబుతున్నానయ్యా, హార్ట్ అటాకులు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి అనే సౌండ్లు, అయ్యి అనే వాళ్ళు వెళ్ళద్దు. వెళ్తే మాత్రం మీ బాక్సులు బద్దలు అవ్వడం ఖాయం. దయచేసి సినిమా హాల్ పెద్దలందరూ దయచేసి కొద్దిగా సెక్యూరిటీని పెంచండి అయ్యా, జాగ్రత్తగా అందరిని ఉంచండి. అమ్మమ్మ ఇప్పుడు చూస్తుంటారు ఇంకా టికెట్లు వదలలేదు, సినిమా హాల్ దగ్గర కాయలు కాస్తున్నారన్న. బాలయ్య బాబు గారు రోజు రోజుకి చిన్నపిల్లడు అవుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు అన్న. నిజంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉందన్న. కరోనాతో సినీ ఫీల్డ్ పడిపోయింది, అఖండాతో సినీ ఫీల్డ్ లేచింది. అఖండ 2తో ప్రపంచం మొత్తం మా బాలయ్య బాబుని జై బాలయ్య అని ప్రతి భాషలో అనబోతున్నారు. హ్యాపీ అన్న.